వెల్కమ్ టు అవర్ ఛానల్ లావంతుల రామమూర్తి. వై టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం, జిల్లెళ్లమూడి అమ్మ, మహమ్మద్ ప్రవక్త జీసస్, జగద్గురు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, యక్షాసాలార్ Sadguru's world teacher. I am teacher in Vinikunda. That's all. జ్ఞానధార ముక్తిని, విముక్తిని, మనశ్శాంతిని, శాశ్వత సుఖాన్ని ప్రసాదించేది చతుర్వేద సారాంశమైనటువంటి శ్రీమద్ రామాయణమే అనటంలో నాస్తి కించిత్ శంక పళంక లేసోపి. ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భ్రాత, ఆదర్శ శాసకుడు, ఆదర్శ ప్రభువు, అన్నిటికీ ఆదర్శం శ్రీరాముడే. అందుకే రాముడే దేవుడు, దేవుడే రాముడు అయ్యాడు. ఆత్మ కం వాంఛతి తస్యైవ సాక్షాత్కరోతి అని కఠోపనిషత్. ఎవరినైతే ఆత్మ ఎన్నుకుంటుందో అతనికే సాక్షాత్కరిస్తుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అత్యాశ్రమి అయినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు. కళ, మాయ కళ రెండిటికి తేడా చెప్తున్నాడు. కళలు వేరు, మాయ కళలు వేరు. శరీరం మంచం మీద ఉంటుంది, ఎవరినో కొట్టినట్లు, ఎవరో మనల్ని కొట్టినట్లు, శరీరం మొత్తం కూడా సముద్రంలో కొట్టుకుపోయినట్లుగా కళలు వస్తూ ఉంటాయి. కళలల్లో మంచి కళలు పీడ కళలు అని అంటాం, అది పీడ కళ అని అంటాం. అసలు కళ అని అంటేనే ఒక పెద్ద పీడ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కళ, మాయ కళ. శరీరం మంచం మీదనే ఉంది, శరీరం సముద్రంలో కొట్టుకొని పోయినట్లు, ఎవరో రక్షించినట్లు, ఒడ్డుకు చేర్చినట్లు, మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినట్లు, మరొకరు కత్తితో పొడిచినట్లు కలగంటాం. వాటిల్లో కొన్ని మంచివి, చెడ్డవి. ఎప్పుడూ చూడనటువంటి వ్యక్తులు కలలో వస్తుంటారు. ఒక్కోసారి ఉదయం నుండి మనం అనుకున్నటువంటి విషయాలే మనం కలలుగంటూ ఉంటాం. కలలోని వ్యక్తులకు కలగనే వాడి గురించి తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి వాక్యాలు సుబ్రహ్మణ్యం గారివి. కలలో ఉన్నటువంటి వ్యక్తులకు కలగనేవాడి గురించి తెలుస్తుంది అని చెప్పాడు. అంటే కలలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే మన శరీరం మంచం మీద ఉంది, కల వచ్చింది, ఆ కలలో ఉన్నటువంటి వ్యక్తులు అని. వాళ్ళకి కల కనేటువంటి వాడిని గురించి తెలుస్తుంది అంటాడు ఆయన. దాన్నే మనం స్వప్నం అని అంటాం. సుస్వప్నాలు, దుస్వప్నాలు అని కూడా అంటాం. అయితే మాయా కళ అనేది ఇంకోటి ఉంది. ఈ మాయా కళలో ఇది వ్యతిరేకంగా ఉంటుంది. మాయా కళలో కలగనేవాడికే కలలోని వ్యక్తులు తెలుస్తారు. రెండికి తేడా అది. కలలోనేమో కలగనేవాడికి, కలలోని వ్యక్తులకి కలగనేవాడి గురించి తెలుస్తుంది. అంటే కల్లో ఎవరో కల్లో వస్తుంటారు కదా వ్యక్తులు, తెలియనటువంటి వ్యక్తులు, తెలిసినటువంటి వ్యక్తులు, వాళ్ళకి కల కనేటువంటి వాడిని గురించి తెలుస్తుంది. కానీ దాన్ని స్వప్నం అని అంటాం. కానీ ఇక్కడ మాయా కళ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మాయా కళలో ఏమవుతుంది, మాయా కళలో కలగనేవాడికే కలలోని వ్యక్తులు తెలుస్తారు అని అంటాడు. ఇదంతా కూడా ఎక్కడ అంటే గాఢ నిద్ర. అది గాఢ నిద్ర అనే నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. ఇద్దరు అదృష్టవంతులు. తిన్నటువంటి అన్నం 2 గంటలలో అరిగిపోయి మళ్ళీ ఆకలి అయ్యేటువంటి వాడు, కళ్ళు మూసుకోగానే 2 నిమిషాలలో గాఢ నిద్రలో జారుకునేటువంటి వాడు, వాళ్ళే అదృష్టవంతులు. కోటీశ్వరుల అదృష్టవంతులు కారు అని అంటాడు అనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి మాయా కళలో కలగనేవాడికి కలలోని వ్యక్తులు తెలుస్తారు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే గాఢ నిద్రలోనే జరుగుతుంది అంటారు
ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కళ, మెలకువ. చూడండి ఇక్కడ కళ, మెలకువ. కలగనాలన్నా గాని నీ ప్రయత్నంతో రాదు. అలాగే మెలకువ రావాలన్నా గాని ప్రయత్నంతోటి రాదు. కళ అనేటువంటిదే మెలకువలను లేపుతుంది అని చెప్తాడాయన. నటుడు రాముడుగాను, రావణాసురుడుగాను నటిస్తాడు. ఇంతకు అతడు రాముడు అనాలా? రావణాసురుడు అనాలా? రెండూ తానే అయి ఉండాలి. రెండూను కాదైనా అయి ఉండాలి. ఒకటి నేను, మరొకటి నేను కాదు అన్నప్పుడు కలలో ఉన్నట్లే. రెండూ నేనే అన్నా, కాదన్నా మెలకువలో ఉన్నట్లే. యథార్థ జగత్తే నిజమైనటువంటి మెలకువ. గాఢ నిద్రలో తానున్నాను అని మాత్రమే తెలుస్తుంది. ఆ గాఢ నిద్రే దైవం. అంతే. హాయిగా నిద్ర పట్టింది అంటాం, ప్రశాంతంగా నిద్రపోయాను అని అంటాం, సుఖ నిద్ర పట్టింది అని అంటాం. కాబట్టి ఆ గాఢ నిద్ర అనేటువంటిదే దైవం, అంతకంటే వేరే లేదు అంటారు ఈ అత్యాశ్రమి. భేద అభావం మెలకువలో ఉండడానికి గుర్తు. చూడండి, మనం నిద్ర నుండి మేలుకున్న తర్వాత కులం, నేను బ్రాహ్మణుని, వైశ్యుణ్ణి, రెడ్డిని, కమ్మను, ఎస్సీని, ఎస్టీని, కుమ్మరిని అనేటువంటి ఎప్పుడు వస్తాయి? నిద్ర నుండి మేల్కున్న తర్వాత వస్తాయి. నేను క్రీస్తు మతస్థుణ్ణి, మహమ్మదీయుణ్ణి, హిందువుని, బౌద్ధ మతస్థుణ్ణి. ఈ విభేదాలు ఎప్పుడు వచ్చేది? కళ నుండి మేల్కున్న తర్వాత వస్తాయి. కళలో ఉన్నప్పుడు అవన్నీ ఉండనే ఉండవు. అది నిద్రలో అంతా కూడా ఒకటే. అక్కడ కళ లేదు. ఆకలి అనేటువంటిది అయినట్లయితే కులం అనేదే ఉండదు. అంతే. ఆకలి తీరి కడుపు నిండినటువంటి వాడిదే కుల ప్రశంస అనేటువంటిది ఉంటుంది. అలాగే నిద్రలో మతాలన్నీ కూడా ఒకటే. మతం మాయమైపోతుంది. ఆకలిలో కులం అనే మాయమైపోతుంది అని అంటారు ఈ సద్గురు అత్యాశ్రమి. గాఢ నిద్రలో ఏకత్వానుభవాన్ని పొందటానికి మెలకువలో ప్రయత్నించడమే అది జీవితం అనేటువంటిది అయింది. ఎలాగంటే రూపాయి చిల్లర మొత్తం కలిపితే రూపాయి అవుతుంది. పావలా, అర్ధ రూపాయి చిల్లర మొత్తం కలిపితే అది రూపాయి అవుతుంది. అదేవిధంగా జ్ఞాని, అజ్ఞాని, మంచి, చెడు, ఈ వ్యక్తి, ప్రపంచం మొత్తం కలిపితేనే దైవం అనేటువంటిది అవుతుంది అని అంటారు ఈయన. దైవం అనేటువంటిది ఎక్కడో లేదు, జీవుడే దేవుడు అంటాడు ఈయన. అంతే. యు ఆర్ గాడ్. హీ ఈస్ దేర్ ఫ్రమ్ హియర్. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడి నుంచి అక్కడికి పోవటం. అయితే ఇంకో క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది మనకు. జీవుడే దేవుడైనప్పుడు ఈ గుళ్ళల్లోకి పోయి మరి జపాలు, హోమాలు ఇవన్నీ చేయటం దేనికి? మసీదులలో పోయి నమాజులు చేయటం దేనికి? చర్చిలలో పోయి ప్రార్థనలు చేయటం దేనికి? నేనే దేవుణ్ణి కదా అనే భావన అవన్నీ అనవసరం అనేటువంటిది రావచ్చు. అందుకే ఆయన చెప్తాడు, నీలో ఉండేటువంటి దైవత్వాన్ని నీవు తెలుసుకోలేదు, అందువల్ల అవన్నీ కూడా చేయాల్సిందే, తప్పదు. జపాలు, హోమాలు చేయించాల్సింది, దేవాలయాలకు వెళ్ళాల్సింది, నమాజులు చేయాల్సింది, ప్రార్థనలు చేయాల్సిందే. ఎంతవరకు? నీలో ఉన్నటువంటి అహం తొలగిపోయి నిజమైనటువంటి దైవత్వాన్ని తెలుసుకునేంత వరకు అవి తప్పదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళెవరంటే అవధూతలు, జిజ్ఞాసువులు. వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం లేదు. మంచి, చెడు ఇవన్నీ కూడా అవసరం లేదు. సామాన్య మానవులైనటువంటి మనకు మాత్రం ఇదంతా కూడా తప్పనిసరి. ఎందుకంటే మనం తెలుసుకోలేము. రమణ మహర్షి తపస్సు చేసినటువంటి కొండ ఇప్పటికి కూడా ఉంది. కమట మహర్షి తపస్సు చేసినటువంటి కొండ ఇప్పటికీ ఉంది. శిలలోనే కాళీమాతను చూసి మాట్లాడినటువంటి శిల ఇప్పటికీ ఉంది. రామకృష్ణ పరమహంస శిలలోనే కాళీని చూశాడు. మరి ఇంకెవరైనా చూడగలిగారా? చూడండి, ఇంకెవ్వరు కూడా చూడలేకపోయారు. కాబట్టి వాళ్ళు అవధూతలు, జ్ఞానులు, జిజ్ఞాసువులు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదన్నమాట. ఆ స్థాయి దాటిపోయింది.
కాబట్టి ఆ స్థాయి దాటేంత వరకు కూడా నీవు తప్పనిసరిగా దేవాలయాన్ని సందర్శించి పూజలు, యజ్ఞాలు, హోమాలు చేయించాల్సిందే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. జ్ఞాన ప్రసూనాలు. కాబట్టి చదివి పిల్లవాడు మానసిక శాంతిని కోల్పోతున్నాడు. కుటుంబాన్ని పోషించుకోవటం రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నాడు. సాయంత్రానికి అయ్యేసరికి మనశ్శాంతిని కోల్పోతున్నాడు. అటువంటి వాళ్ళకి మనశ్శాంతిని ఇచ్చేటువంటివే ఈ జ్ఞాన ప్రసూనాలు. కాబట్టి మన వీడియోలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఉదయాన్నే 6:30 గాని, రాత్రిపూట టీవీలు కట్టేసి నిద్రించే సమయంలో గాని చూస్తే జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాహపంతుల రామమూర్తి. దట్స్ ఆల్. నమస్తే.